వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. తమిళనాడు రాజకీయాలలో సినీ హీరో హీరోయిన్లు ఒక వెలిగిన విషయాన్ని మనందరం చూసాము. అప్పటి వరకు హీరోలుగా పరిచయమైన వాళ్ళు సడన్గా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులైన సందర్భాలను చూసాం. గతంలో జయలలిత, ఇప్పుడు విజయ్ని ఎవ్వరూ ఊహించలేదు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తాడని. కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా విజయ్ ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఇప్పుడు అదే బాటలోకి రజనీకాంత్ మాజీ అల్లుడు, తమిళ తెలుగు పరిశ్రమతో పాటు చాలా రాష్ట్రాలలో మంచి పేరు సాధించుకున్న ధనుష్ తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఈ మధ్యకాలంలో తన అభిమానులు నిర్వహిస్తున్న ఒక బ్లడ్ క్యాంప్కి వెళ్ళిన ఆయన మనం సినిమాల విషయంలోనే కాదు సామాజిక సమస్యలపైన కూడా కొత్త ఉత్సాహాన్ని చూపించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పారట. దీంతో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ కూడా ఒక టాపిక్ అయితే నడుస్తోంది. నిజంగా ధనుష్ కనుక రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా అది విజయ్కి గట్టి ఫైట్ అనే చెప్పొచ్చు. విజయ్ కూడా అనౌన్స్ చేసి చాలా రోజులు అసలు తన పార్టీకి సంబంధించిన విషయాలనే బయటికి రాకుండా అకస్మాత్తుగా ఒకేసారి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో నుంచి బరిలోకి దింపి విజయాన్ని సాధించారు. మరి ధనుష్ కూడా అలానే చాప కింద నీరులాగా తమిళ ఇండస్ట్రీని ఎలాగైతే షేక్ చేస్తూ వచ్చారో తమిళనాడు రాజకీయాల్ని కూడా అలాగే షేక్ చేయడానికి రాబోతున్నారా? రజనీకాంత్ అల్లుడిగా ఒకవైపు ఇమేజ్, అలాగే హీరోగా తనకున్న ఇమేజ్, అలాగే ఆయన ప్రతి సినిమా కూడా హిట్ అవుతున్న విధానం, ఇవన్నీ చూస్తే అంటే చాలా లో ప్రొఫైల్ కలిగిన వ్యక్తిగా, అందరితో కలిసిపోయే వ్యక్తిగా, మంచి పేరున్న వ్యక్తిగా ధనుష్కి చాలా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ధనుష్ కనుక రాజకీయ అరంగేట్రం చేసి విజయం సాధిస్తే తమిళనాడు రాజకీయాల్లో సినీ పరిశ్రమ శాసిస్తుంది తమిళనాడు రాజకీయాల్ని అనే మాట వాస్తవం కాబోతుంది అని అంటున్నారు. ఏదేమైనా కానీ ధనుష్ ఎంట్రీకి సంబంధించి మాత్రం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీ అవసరం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా ఉంది. మీరు చేసే సహాయంతోనే ఈ ఛానల్ నడుస్తుంది. ఇక ముందు నడవాలన్నా ఆర్థికంగా మీరే ఈ ఛానల్ని నిలబెట్టాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.